ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక దేవుని నామను వందనాలు తెలియజేసుకుంటూ, ఈ దినము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. నీ పశువుల్లోనైనా నుండుదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవు ఎరిగొన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారినందరినీ మీదకి వాటిని పంపించును. ఆమేన్. ఈ వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఆశీర్వదించబడును గాక. వాక్య లేఖనం మన పట్ల నెరవేరును గాక. ప్రియ దేవుని జనాంగమా, వాక్యం ఏం మాట్లాడుతూ వస్తుందంటే, ఇదిగో సమస్త జనముల కంటే, అవును సమస్త జనాంగం ఎవరున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా. అన్ని సైన్యములు ఇక్కడ అన్య దేవతల్ని ఉద్దేశించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని? ఇదిగో సమస్త జనముల కంటే. యాకోబు అనేవారు ఎవరు? ఒకప్పుడు దేవునికి విరోధిగా ఉన్నటువంటి వారు, అబద్ధికుడు అని తెలిసి కూడా దేవుడు తన పట్ల కార్యం జరిగించాడు. ఏం జరిగించాడు? తనతోటి మాట్లాడాల్సిన సమయం కోసం ఎదురు చూశాడు. అవును, ఎందుకు దేవుడు చెప్తా వచ్చాడు మనతోటి? ఏ విషయం చెప్తున్నాడు? నేను చెడిపోయి ఉన్నాను, నేను పాపం చేసి ఉన్నాను, నేను ఉదయం లేస్తే బూతులు ఆడతాను, నేను ఉదయం లేస్తే అబద్ధాలు ఆడతాను, నా వ్యాపారం ఎలాంటిది, నా ఉద్యోగం ఎలాంటిది, నా పని ఎలాంటిది అని డొంకదోవలు ఎత్తుక్కునేవారు యాకోబు హృదయం కలిగిన వారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. ఆశీర్వదించడానికి ఎవరిని ఎత్తుకుంటున్నాడు ఇక్కడ? ఇజ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఆ ఇజ్రాయేల్ జనాంగం ఎవరు? మనం అంటే క్రీస్తు సంబంధం. నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, సమస్తమైన వారితో మాట్లాడుతున్నాడు. ఎట్టి రీతిగా మాట్లాడుతున్నాడు చూడండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. ఆశీర్వాదం అంటే ఎక్కడి నుంచి వచ్చిద్దమ్మా? ఎక్కడి నుంచి వచ్చిద్దయ్యా? అన్నా, తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చిద్ది? పైనుంచి ఊడిపడదు. నువ్వు క్రీస్తుని గుర్తెరిగి నీతి నిమిత్తం నువ్వు ఎంతైతే నిలబడతావో, తను ప్రణాళిక చొప్పున తీర్పు దినమున నువ్వు ఉండే స్థానాన్ని తను ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉంటావు? నిత్య జీవంలోనే ఉంటావు. ఆ నిత్య జీవం ఎక్కడ ఉంటుంది? పరలోకం అందు ఉంటుంది. నిత్య జీవం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నిత్యము ఆరని అగ్నికి ఆహుతి గావించి పెడతా ఉంటుంది. ఆత్మకి చావు లేదు. అందునిమిత్తం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతోటి, నాతోటి? సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడదు అంటే క్రీస్తుని గుర్తెరిగిన వారి నిమిత్తమై మాట్లాడాలి. క్రీస్తు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. ఎవరు క్రీస్తు విరోధి లేరు ఇక్కడ. త్రోసివేయబడిన దురాత్మల సమూహము తప్ప ఇక్కడ ఎవరు క్రీస్తు విరోధి లేరు. అయ్యా, మనం ఏర్పరచుకున్నవి ఇవన్నీ ఏమై ఉన్నాయా? కులాంతాలు, మతాంతరాలు, వాగ్వేదాలు, శత్రుత్వాలు ఏర్పరచుకున్నాం. మన హృదయం కఠిన అవడం వల్ల ఇవన్నీ వచ్చింది. అవును, ఇది మా సమాజం, అవును ఇది మా వర్గం, అవును ఇది మా కులం, అవును ఇది మా రక్త సంబంధం, అవును ఇది మా తెగ అని మనం ఏర్పరచుకునే కానీ దేవుడు ఏ పూట ఇది మీది అని చెప్పలేదు. ఇక్కడ చూడండి, సమస్త జనముల కంటే. ఇక్కడ ఎన్ని రకాల జనాంగం ఉన్నారు? 12 గోత్రాల జనాంగం ఉన్నారు. వాళ్ళ అందరికంటే కూడా వాగ్దాన బిడ్డలుగా ఉన్నటువంటి మనం నిత్య జీవం కలిగి ఉన్నాం. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి లోబడినప్పుడు, దేవుని కార్యం నెరవేర్చినప్పుడు వచ్చింది. అవును, దేవుని కార్యం నెరవేర్చాలి. ఏం చేయాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి, శత్రువును సైతం ప్రేమించే హృదయం కలిగి ఉండాలి, భేదలను కనికరించేది ఉండాలి, దేవుని మాటకి లోబడి ఉండాలి, అవిధేయత ఉండకూడదు, పాపమునకు విరోధముగా ఉంది, లోక సంబంధమైన విషయాల్లో మనం ఉండకూడదు, లోక సంబంధమైన వాటికి లోబడకూడదు. అప్పుడు
అందరికంటే ప్రపంచంలో దొరికేటువంటి కారు, బంగ్లా, ఉద్యోగం, బంగారం, స్థలాలు, ప్లాట్లు, ఇల్లు ఆశీర్వాదం కానే కాదమ్మా. సపోజ్ అదే రీతిగా అదే ఆశీర్వాదం అయితే దేవుని నమ్ముకుంటున్న జనం అనేక మంది ఉన్నారు. అదే ఆశీర్వాదం అయితే దేవుడు వారికి ఇచ్చినట్టు నీకు కూడా ఇస్తాడు. అహం రావద్దు. తన తలంపు ప్రకారం మనం జీవిస్తామంటే, తన తలంపు ప్రకారం మనం నడుచుకుంటామంటే తను నీకు ఎంత తలాంత ప్రకారం ఇవ్వాలో అంత తలాంత ప్రకారం ఇస్తాడు. కానీ నువ్వు లోబడి ఉండాలి. దేవుని లోబడక దేవుడు నాకేం చేశాడు, నాకేమి చేశాడు అంటే నీకేం చేయాలమ్మా? అన్నీ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సపోజ్ మన పిల్లలు అనుకున్న రీతిగా అవుతారని నువ్వేమైనా చెప్పగలవు? చెప్పలేవమ్మా. కానీ దేవుని ప్రణాళిక చొప్పున తన కార్యసిద్ధి నిమిత్తం ఖచ్చితంగా చేస్తాడు. తన కఠిన హృదయాన్ని మలుచుకొని మీ పెంపకంలో లోపం లేనప్పుడు, సామెతల గ్రంథంలో అంటాడు దేవుడు ఏమని, బెత్తముతో పిల్లలని దండించని తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి మరణ శిక్షకు పాత్రులు మీరు అవుతారని. అటు రీతికి అవటం ఇష్టం లేదమ్మా నీకు, దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశ్రయించబడదు. నీలో మగవానికే కానీ ఆడవానికే కానీ గుడ్డుతనం ఉండదు. అదేంటి కనేదెవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఎవరికైనా గర్భశోకం ఉంచను నన్ను ఆశ్రయించిన వారికి. బాబు ఎవరా కుమారుడు? పలానా ఆయన కుమారుడు. బాబు ఎవరా కుమార్తె? పలానా కుటుంబం సైడ్ నుంచి వచ్చిందండి. ఆమె కూతురు, ఆయన కూతురు, ఆయన కుమారుడు, ఆమె కుమారుడు. కుటుంబం ఎత్తిపట్టి మాట్లాడడం కోసం అక్కడ దేవుడు ఆశీర్వదించి మీ కుటుంబంలో గర్భఫలం ఇస్తానండి. స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాడు. అందునిమిత్తమే మనం ఏమంటా వస్తున్నాడు దేవుడు, సమస్త గణముల కంటే ఎక్కువగా నీవు ఆశ్రయించబడదు. నీడు మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు. నీ పశువుల్లోనైనా ఉండదు. ఆస్వాదించాడు దేవుడు. నీ జీవనంలో వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, తను ఇచ్చిన దాని ప్రకారం తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. అనునిత్యము నీ శ్వాసలో ఒక భాగమైన దేవుని గుర్తిరిగి నడవలసిన త్రోవలో నడిస్తే ఖచ్చితంగా నీ పశువుల్లోనైనా ఉండదు, లోపం ఉండదు. హెచ్చించబడదగర తగ్గించబడదు. వ్యాపారంలో అభివృద్ధి అవ్వబడదు. జాబులో ప్రమోషన్ ఉంటుంది. రావలసిన ఇంటి తలంత ప్రకారం నీ కుటుంబంలోకి వచ్చేటువంటి వధువే కావచ్చు, వరుడే కావచ్చు, అయ్యా మీ ఇంట్లోకి చేర్చబడే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుడు ఏదైనా సరే అనునిత్యం ఆశ్రయిస్తా అన్నాడు. అవును, దేవుడు నాతో ఉన్నాడా, నాలో ఉన్నాడా అంటారా? అవును, మీతోటే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. ఎటు రీతిగా ఉన్నాడు? లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. అవునా? ఎట్ట గొప్పవాడు? చూడండి, నీవు జీవవాయువు వదగా జీవ ఆత్మ ఆయను అని ఆదికాండంలో రాసింది. అన్న రెఫరెన్స్లోకి ఎందుకు పోవట్లేదంటే టైం వేస్ట్ కావద్దు. కొద్ది కాలంలోనే మనం క్లుప్తంగా వివరించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాం. అందునిమిత్తమే ప్రయాసపడుతున్నాం. ప్రయాసను బట్టి ఆత్మీయ దేవుడు మాట్లాడింది మీకు బోధిస్తున్నాం. అవును, నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు ఉన్నవాడని నీకు అనునిత్యం ఎలా గుర్తుండాలి? నీకు వస్తున్న శ్వాస ఎక్కడది? నువ్వు సొంతంగా తయారు చేసుకున్నావా? నీ పితరులు నీకు ఇచ్చిపోయారా? ఇచ్చిపోయారు. ప్రతి ఒక్కటి దేవుని చిత్తానుసారంగానే మీకు అందింది. అది అవును, ఇప్పుడు నేను పిలుస్తున్న శ్వాస దేవుని కృప. అవును, సమయం 10 చేస్తున్న టిఫిన్ భోజనం దేవుని కృప. నీలో శక్తి లేకపోతే, నీలో జ్ఞానం లేకపోతే, నువ్వు దేవునికి లోబడి ఉండి ఇది దేవుని ద్వారా వచ్చిందని ఆలోచన చేయకుండా చేసేదాని ప్రకారం దేవుని గుర్తెరగనప్పుడు నీ గురించి కూడా దేవుడు అదే కనికరం లేకుండా ఉన్నాడు, మర్చిపోడు. కానీ తలాంతు తగ్గిపోయింది. కానీ నేను నిండుగా మెండుగా ఆశీర్వదిస్తానండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండమ్మా. సమస్త జనముల కంటే నీవు ఆశీర్వదించబడదు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు. నీ పశువుల్లోనైనా ఉండదు. యెహోవా నీ వద్ద నుండి సర్వరోగములు
సర్వరోగములు ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్క కుటుంబంలో సమస్య రోగమే. ఏం రోగమయ్యా? ఆ రోగమే. తిండికి లేక రోగమే. శరీరంలో భౌతికంగా ఉన్న రోగమే. ఉద్యోగం లేదు, రోగమే. పని కనీసం డైలీ లేబర్ ద్వారా రోగమే. కోటీశ్వరుడు తినటానికి ఉంది కానీ జీర్ణించిన శక్తి లేదు, రోగమే. తినటానికి లేదు, లోపల ఉన్న దాన్ని బట్టి తినటానికి లేదు, శరీరం సహకరించాలి. ఉండి రోగమే, లేక రోగమే. కానీ దేవుని కృప అనునిత్యం నేను కాచి కాపాడుతుంది. తను ఇచ్చిన ఆయుష్ పూర్తి చేసుకునే సమయం వరకు ఆయన ఏమంటా వస్తున్నాడు? యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగమును తొలగించును. లోబడండి. సమస్తము సాధ్యం గావించగల దేవుడు మనతో ఉన్నాడు. ఆయనకు లోబడండి. విశ్వాసం ఆయన మీద ఉంచండి. చిన్నదే కానీ పెద్దదే కానీ ప్రతి ఒక్కటి జరగాల్సిన రీతిలో జరుగుతుంది అన్నయ్య. ప్రతి ఒక్కటి దానిలో జరుగుతుంది. దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి అలాగ జరుగుతుంది. అయితే సర్వరోగమును తొలగించును. నువ్వు ఎరిగి ఉన్న ఐగుప్తిలో కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీ నుంచి దూరపరిచేదను. నువ్వు అనుకుంటా ఉంటావు కదా, మొన్న మనకి రీసెంట్గా కరోనా వచ్చింది. నీకు తెలుసు కరోనా ఉంది, కానీ కరోనా కలకపడిందా? ఆగపడలా. వ్యాక్సిన్ ఉందా? లేదు. వాటిని కూడా తీసేసే శక్తి ఊరుకుంది ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. ఆ విషయమే మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏమని? నీ యొద్ద సర్వరోగము తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని నీవు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడే జరిగించుతుందని మరి విషయమే మాట్లాడుతూ ఉన్నాం. కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారినందరి మీదకి వాటిని పంపించుదును. ఈ కఠినమైన బాధలు ఉన్న సమస్యలు ప్రతి విధమైన వాటి ఎవరి దగ్గర ఉన్నాయి? సాతాను వశమే ఉన్నాయి. సాతాన్ని ఎక్కడ పంపిస్తా అన్నాడు? అగత్ పాతాలని పంపిస్తా అన్నాడు. ఆరని అగ్నికి అప్పు చేస్తాను. మనం ఏదైతే మన జీతానికి కాక ఎక్కువ ఆశపడి హెచ్చించబడినావో వాటి విషయమే మనం ప్రార్థిస్తున్నాం. ప్రార్థన జవాబు దొరికిందంటే నువ్వు నీతిపరుడు, దేవునికి లోబడిన వాడు, సమస్తము నీ పట్ల కార్యం జరుగుతుందని ఆనంద ఉత్సాహాలతో ఉంది. ఈ వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించుగాక. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్.